హాయ్ అండి. అందరికీ నమస్కారం. రోహిణి వాళ్ళ మామయ్య అయితే రోహిణి ఉన్న బ్యూటీ పార్లర్‌కి అయితే వెళ్ళి అక్కడ చూస్తూ ఉంటాడు. "నువ్వెందుకు ఇక్కడికొచ్చావు" అని చెప్పి అడుగుతూ ఉంటారు. అదే బ్యూటీ పార్లర్ దగ్గరికి అయితే బాలు ఒక ఆమెని కార్‌లో తీసుకొని అక్కడికి వస్తాడు. వెంటనే "ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి పద" అని చెప్పి చెయ్యి పట్టుకొని రోహిణి అతన్ని అయితే లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. బాలు అయితే అక్కడ బ్యూటీ పార్లర్ ముందు ఆగి అక్కడ చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. బాలు కార్‌లో నుంచి ఒక ఆమె అయితే దిగి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది లోపలికి. వెంటనే బాలు అయితే "ఏంటి మేడం గారు డబ్బులివ్వకుండానే వెళ్ళిపోతున్నారు" అని చెప్పి బాలు అయితే కారు దిగి ఆమె వెనకాలే వెళ్తూ ఉంటాడు డబ్బులడగడానికి. వెంటనే ఆ పార్లర్‌కి వెళ్ళి లోపల అక్కడ చూస్తూ ఉంటాడు బాలు అయితే. వెంటనే ఒక ఆవిడ వచ్చి బాలు దగ్గరికి వచ్చి "డబ్బులు ఇదిగో తీసుకోండి మేడం గారు ఇచ్చారు" అని చెప్పి ఇస్తూ ఉంటుంది. "ఏంటి ఈ మేడం గారు మీ పార్లర్‌కొచ్చి నిన్ను డబ్బులు ఇవ్వమంటుంది" అని చెప్పి బాలు అయితే ఆమెని అడుగుతూ ఉంటాడు. "ఏంటి అసలెవరా మేడం" అని చెప్పి అడుగుతూ ఉంటాడు. వెంటనే ఆమె అయితే "ఆమె కదా ఈ పార్లర్‌కి ఓనర్. అందుకే నన్ను ఇవ్వమని చెప్పింది నేనిచ్చాను" అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే బాలు అయితే "ఇది ప్రభావతి పార్లర్ కదా" అని చెప్పి అడుగుతూ ఉంటాడు. వెంటనే ఆమె అయితే "అదేంటి అలా అంటున్నారు? మీరు బోర్డు చూడలేదా? ఒకసారి అక్కడ బోర్డు ఉంది చదవండి" అని చెప్పి అంటూ ఉంటుంది ఆమె. వెంటనే అక్కడ ఉన్న బోర్డ్‌ని అయితే బాలు చూస్తూ ఉంటాడు. అక్కడ లోపల ఉన్న రోహిణి అయితే బాలుని చూసి ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. "ఏంటి ఈ బాలుకి నిజం తెలిసిపోయిందా ఏంటి" అని చెప్పి షాక్ అవుతుంది. "రోహిణి మేడం ఈ పార్లర్ ఓనర్ కాదు. ఓన్లీ ఇక్కడ బ్యూటీషియన్ మాత్రమే రోహిణి మేడం గారు" అని చెప్పి అంటూ ఉంటుంది. "అవునా" అని చెప్పి ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటాడు బాలు అయితే. ఒక్కసారిగా చాలా షాక్ అవుతాడు. రోహిణి కూడా చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఈ బాలు నా గురించి నిజం ఇంట్లో చెప్పేసాడా ఏంటి అని చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.